నమస్తే. విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఫ్లాక్స్ అనే పూల మొక్కని ఎలా పెంచాలో చూపిస్తాను. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కొత్త వ్యూవర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ పూలు చూడండి, వీటి పేరు ఫ్లాక్స్. దీనికి చిన్న మొక్క కొనుక్కున్నాను 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇవి వింటర్లో కింద దాకా కట్ చేసేస్తాను, మళ్ళీ స్ప్రింగ్లో మళ్ళీ పెరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఈ సైడ్కున్నవి కొంచెం ఈ లాగి పిలకలు తీసేస్తే ఇంకో చోట వేసాం అనుకోండి, అవి ఇంత పెద్ద క్లంప్ లాగా పెరుగుతాయి అన్నమాట. పిలకలుంటే చాలు, దీనికి విత్తనాలు అవసరం లేదు. ఇంతకీ ఫ్లాక్స్ అంటే గ్రీక్లో ఫ్లేమ్ అని అర్థం. ఎర్రగా ఆరెంజ్ కలర్లో ఫ్లేమ్ కలర్స్ లాగా వెలిగిపోతూ ఉంటుందని ఈ పేరు పెట్టారట. ఈ మొక్క పెరీనియల్ ప్లాంట్ అంటాం, ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకసారి పూస్తుంది, వింటర్లో ఎండిపోతుంది మొక్క. మళ్ళీ స్ప్రింగ్లో మార్చి ఏప్రిల్లో కొత్త చిగుళ్ళు వేళ్ళ నుంచి భూమిని చీల్చుకొని వచ్చి అవి పెరిగి సమ్మర్లో పూస్తాయి అందంగా. ఇలా నా దగ్గరున్న రకాల్లో కొన్ని సింగిల్ కలర్ ఉన్నాయి, కొన్నిటికైతే సెంటర్లో ఒక వైట్గా డిజైన్ లాగా ఉంటుంది. మరి ఈ మొక్కలు ప్రతి ఏడాది మొలిచి పెరిగి సమ్మర్లో పూసి మళ్ళీ వింటర్లో చనిపోయి మళ్ళీ సైకిల్ ఇలా ఎన్నేళ్ళు ఇలా జరుగుతుంది అంటే, ఎన్నేళ్ళంటే అన్నేళ్ళే. ఈ తెల్ల పూలు నేను వేసినవి కావు ఇవి. ఇది ఇంటితో పాటు వచ్చాయంటే వీటి వయసు 30 ఏళ్ల కన్నా ఎక్కువే ఉంటాయి. ప్రతి ఏడాది ఇవి ఇలా పూస్తూనే ఉంటాయి. ఇవి స్వచ్ఛమైన తెల్ల పువ్వులు, జాస్మిన్ లాంటి మంచి పరిమళం ఉంటుంది, ఎంతో అందంగా కూడా ఉంటాయి, పూజకు కూడా వాడుకోవచ్చు. అందుకని ఇవి నాకు చాలా చాలా ఇష్టం. వీటికి ప్రత్యేకంగా పెద్ద ఎరువులు ఏం వేయను. ఏడాదికి ఒకసారి కాస్త ఓ గుప్పెడు గ్రోమోర్ వేస్తాను అంతే. ఒకప్పుడైతే హార్స్ మాన్యూర్ వేస్తుండేదాన్ని, ఆవు పేడ కానీ ఎండబెట్టింది వేస్తుండేదాన్ని. ఇప్పుడు అది మానేస్తాను, ఎందుకంటే హార్సెస్కి వైరస్ వస్తుంది, మ్యాడ్ కౌ డిజీజ్ వచ్చింది. ఇవన్నీ పడలేము మనం. మనకేమన్నా అంటుకుంటే మాత్రం చాలా చాలా కష్టం అయిపోతుంది. చాలా వాటికి క్యూర్ కూడా ఉండదు. అందుకని గ్రోమోరే వేస్తాను. ఇప్పటిదాకా బాగానే పెరుగుతున్నాయి. మరి చూడండి, వీటికి ఎక్కువ చీడపీడలు కూడా ఏమీ ఉండవు. బాగా చిన్నవి మొలుస్తున్నప్పుడు మాత్రం స్లగ్స్ తినేసే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి అది కూడా ఉండదు. తర్వాత ఏఫిడ్స్ కూడా ఎక్కువ పట్టవు. అవి కనుక పట్టాయి అంటే ఈ సన్నటి పురుగులు, అవి ఎగురుతున్న పురుగులు కనుక ఉంటే ఒక స్టిక్కీ ప్యాడ్ కనుక గుచ్చామనుకోండి వీటి పక్కన, వాటికి అంటుకుని పోతాయి. మా ఊరి పక్కనే రాయల్ హార్టికల్చరల్ సొసైటీ గార్డెన్ మాంచెస్టర్ దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో ఎలా పెంచుతున్నారో చూద్దానండి. ఇవి ఈ రంగు చూడండి, చక్కగా లైలక్ కలర్లో ఉంది, మధ్యలో సెంటర్లో వైట్ కలర్ కూడా ఉంది, కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఈ రకం అయితే నా దగ్గర లేదు, మరి కొందాం అన్నా సరే వాళ్ళు ఏమి అమ్ముతున్నట్లు లేరు. ఇది పెద్ద ఏరియా, ఎన్నో ఎకరాల ల్యాండ్ కాబట్టి వీళ్ళు ఇవి పెద్ద పెద్ద ఏరియాలో ఇవి ఫ్లాక్స్లు పెంచుతున్నారు. అది మన చిన్న గార్డెన్స్లో అయితే అంత కుదరదు. చూడండి, ఇది కూడా చాలా బాగుంది, పింక్. దీనికి ఏమీ మచ్చలు డిజైన్లు ఏం లేవు, ప్యూర్ పింక్ అంతే. ఇలా బొటానికల్ గార్డెన్స్లో మంచి మంచి వెరైటీస్ పెంచుతారు కానీ అన్నిసార్లు అమ్మరు, అన్ని వెరైటీస్ అమ్మరు. ఎక్కడైనా వెతికి వెతికి పట్టి పెంచాలి మనం, అంతేను. ఇంకో గార్డెన్కి వెళ్ళి చూద్దాం. ఇది హ్యారగేట్లో ఉంది, మాకు మా ఊరికి కొంత దూరం ఇది.
అయినా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. అంటే మాకు మెంబర్‌షిప్ ఉంది కాబట్టి ఫ్రీ ఎంట్రన్స్. కానీ పెద్ద గార్డెన్ కదా! వాకింగ్‌కైనా పర్వాలేదు. బాగా ఎక్సర్సైజ్ కూడా మంచిదే. ఈ పూలు చూడండి. ఇవి కూడా లైలాక్ కలర్ చాలా బాగున్నాయి ఇవి. ఇవి కూడా అమ్మలేదు వాళ్ళు. ఈ ఏడాది చూస్తాను. ఎలాగో పట్టేస్తాను. మళ్ళీ మన గార్డెన్‌కి వచ్చేసాము. ఇగో ఈ పూలు మా పక్కింటి ఆవిడ అడిగింది కాబట్టి దీన్ని పిలక సైడ్ నుంచి ఒకటి లాగి దీన్ని మళ్ళీ పాతి పెంచుతున్నాను. ప్రాపగేషన్ అంటే నేను ఇలాగే పక్కనున్న పిలకల్ని లాగి వేరే చిన్న పాట్‌లో గానీ, నేలలో గానీ పెంచుతాను. అవే పెద్దవై పెద్ద క్లంప్ అవుతాయి. కానీ కొంతమంది ఓపికగా విత్తనాల నుంచి పెంచుతారు. నేనైతే నాకు అలా కుదరదు. చాలా ఓపిక ఉండాలి దానికి. నాకంత ఓపిక లేదు. ఇండియాలో కూడా సీడ్స్ అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ప్రస్తుతం మార్చ్ వచ్చేసింది. చూడండి వింటర్ అంటే ఇంకా చలిగా ఉంది. బయట 0 డిగ్రీస్ ఉన్నా సరే భూమిలోంచి ఇలాగా చిగుళ్ళు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కట్ చేసినవి పుల్లలు కనబడుతున్నాయి కదా మీకు. అవేం పర్వాలేదు, దాన్ని అలా వదిలేయచ్చు. కానీ ఈ కొత్త చిగుళ్ళు ఇప్పుడు పెరుగుతాయన్నమాట. పెరిగి ఇలా పూస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కామెంట్ సెక్షన్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.